టుడే విల్ డిస్కస్ అబౌట్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అండి. స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటే సైకలాజికల్ స్ట్రెస్ వలన వచ్చే ఫ్రాక్చర్స్ కాదండి. బికాస్ ది ఫ్రాక్చర్ విచ్ హ్యాపెన్స్ డ్యూ టు రిపిటేటివ్ స్ట్రెస్ ఆర్ అ ట్రామా, మైక్రో ట్రామా. మోస్ట్ కామన్గా ఎలా వస్తుంది అంటే మార్చ్ పాస్ట్ చేసేవాళ్ళు అండ్ అథ్లీట్స్, రన్నర్స్, స్ప్రింటర్స్ వాళ్ళు ఏంటంటే బాగా రన్నింగ్ చేయడం వల్ల రిపిటేటివ్ మైక్రో ట్రామా హ్యాపెన్స్ ఇన్ ది పాదాలలో కానీ, ఫుట్లో కానీ, టిబియాలో, దాన్ని షిన్ స్ప్లింట్స్ అంటాము. వీటిని మైక్రో ఫ్రాక్చర్స్ ఆర్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాము. టిపికల్గా వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. బట్ ఎక్స్రేస్ తీస్తే వీ మైట్ నాట్ సీ ద ఫ్రాక్చర్, అంటే క్లియర్ కట్గా ఫ్రాక్చర్ ఇరిగి పక్కకి జరిగిపోయినట్టుగా ఉండదు. అలాంటి వాటిల్లో హిస్టరీ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి పెయిన్ ఏ విధంగా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది, ఎక్కువ పరిగెత్తడం వల్ల వచ్చిందా, అది ఆ హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి మనము ట్రీట్మెంట్ అంటే దానికి రెస్ట్ ఇస్తూ, లేదు కన్ఫర్మ్గా డయాగ్నోస్ చేయాలి అంటే మనము దానికి టెక్నీషియన్ బోన్ స్కాన్ అని చేస్తాము. బోన్ స్కాన్లో మనకి స్ట్రెస్ ఫ్రాక్చర్ ఐడెంటిఫై చేసి విల్ గివ్ హిమ్ రెస్ట్. ఎందుకు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ అంటే అర్లీగా డయాగ్నోస్ చేస్తే విల్ గివ్ హిమ్ రెస్ట్ సో దాట్ వాళ్ళకి తొందరగా మానుతుంది. రెస్ట్ ఇవ్వలేదు అనుకోండి, దట్ ఫ్రాక్చర్ మైట్ గెట్ డిస్ప్లేస్డ్ లేటర్ ఆన్, సర్జరీస్ కూడా అవసరం పడే అవకాశం ఉండొచ్చు.